నగర పరిధిలోని ప్రజలకు రక్షణ కరువైందా అంటే అవును అనే వినిపిస్తుంది. గత అర్ధరాత్రి 40 మంది వీధి గుండాలతో 1 టౌన్ పరిధిలోని పీనా మహమ్మద్ వీధిలో మానుకొండ శ్రీనివాస్ అనే షాప్ యజమాని శ్రీనివాస్ పై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి గాయపరిచి అతని మొబైల్ ఫోన్ మరియు పర్స్ తీసుకెళ్లి పోయారు అని బాధితులు ఆవేదన చెందారు. షాప్ యజమాని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా ఈ వీధిలో వ్యాపారం చేసుకుంటున్న బాధితుడి దుకాణాన్ని స్థల యజమాని మద్దుల దామోదరం అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో దుకాణాన్ని కూల్చివేయగా బాధితులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడ న్యాయం జరగక విజయవాడ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధితుడు న్యాయస్థానం ఆశ్రయించాడని తెలుసుకున్న స్థల యజమాని తన అనుచరులతో గత అర్ధరాత్రి షాపుపై దాడి చేసి బాధితుడిని గాయపరిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి శాంతి భద్రతలు పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ అధికార పార్టీ నేతలు మాటలను బేఖదరు చేసే విధంగా విజయవాడ 1 టౌన్ పోలీసులు వ్యవహార శైలి ఎందుకు అద్దం పడుతుంది? స్థల యజమానితో పోలీసులకు లాలుచీ కుదిరింది అనడానికి గత అర్ధరాత్రి జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. శ్రీనివాస్ భార్య చాముండేశ్వరి దేవి మాట్లాడుతూ మేము జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని ఈ రోజు మా వ్యాపారం రోడ్డున పడేస్తే జనసేన నాయకులు ఫోన్ చేసిన పోలీసులు వారి మాట కూడా లెక్క చేయడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటే అక్కడికి వెళ్తే కలవనివ్వరు. కార్యకర్తల బాధలు కష్టాలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. తాడపల్లి మండల కార్యదర్శిగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలుపు కోసం ఎంతో కృషి చేశామని పేర్కొన్నారు. ఈ రోజు తనకు ఎవరు న్యాయం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని, లేదంటే నాకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు. తమకు స్థల యజమాని నుండి ప్రాణహాని ఉంది అని మాకు రక్షణ కల్పించాలని వారు కోరారు. నా పేరు మానుకొండ శ్రీనివాస్ అండి. ఈ ఇష్యూ గత 40 రోజుల నుంచి జరుగుతుంది సార్. మా షాపుల్ని అర్ధరాత్రి 40 రోజుల క్రితం జేసీబీతో పగలగొట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం సార్. మాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. నిన్న నైటు మొన్న వారం రోజుల క్రితం ఒక 20 మంది రౌడీలు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. అది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. దాని గురించి ఏం పట్టించుకోలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ నిన్న రాత్రి దగ్గర 40 మందికి పైగా దొండగలు పెద్ద పెద్ద సుత్తులు పలుగులతో వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి లోపలికి వెళ్ళి పట్టాలు పీకేసి సామాన్లన్నీ బయటికి ఇసిరేసి పక్క షాపు గోడలన్నీ వదలు కొట్టేశారు. చూడండి, లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద పెద్దాలు వేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ అయింది, కోర్టు కేసు అయ్యి ఉంది. కోర్టు మీద కూడా వీళ్ళకి ఎవరికి గౌరవం లేదు. ఆ షాప్ యజమాని, స్థలం యజమాని మద్దుల దామోదర గారు ఇదంతా చేపిస్తున్నారు సార్. ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడు. అక్కడ నుండి ఆయన కొడుకు డైరెక్షన్లో ఆయన పక్కన అనుషుడు టాపీ మేసర్ ఒక ఆయన దుర్గారావు అని చెప్పి ఆయన రోజు అరెస్ట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. రోజు రాత్రిపూట పగలు అసలు పని చేయరు, రాత్రులే చేస్తారు వాళ్ళు వచ్చి పనులు అనేది మాకు తెలియట్లేదండి. నా పేరు మానుకొండ చాముండేశ్వరి దేవి అండి. నేను ఉండేది ఉండవల్లి సెంటర్, షాప్ ఉండేది విజయవాడ. మాది షాప్ విజయవాడ, నేను ఉండేది ఉండవల్లి సెంటర్ అండి. మాది ఓటింగ్ మంగళగిరే. నేను జనసేన తాడపల్లి మండల కార్యదర్శురాలండి. నేను ఇది 40 రోజుల నుంచి సేమ్ ఇలాగే జరుగుతుందండి. పోలీసులు నిన్న నైటు దగ్గరుండి చేపించారండి. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. పోలీసులు నిన్న నైటు ఆ గోడ పగలగొట్టమని వాళ్ళే దగ్గరుండి పగలగొట్టించారండి. ఇంకా చాలు, ఇంకా ఆపేయండి, మొత్తం రికార్డ్ అయి ఉందండి. అది ఉంది. మాకైతే ప్రాణహాని ఉందండి పోలీసుల నుంచి. వాళ్ళు నిన్న 40 మంది వచ్చారండి మా హస్బెండ్ మీదకి. 40 మంది వచ్చారు. 6 చేతులు పట్టుకొని ఫోను, పర్సు, బండి తాళాలు మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు. కొట్టారు, చంపేస్తామని బెదిరించారు. లైవ్ మేమందరం ఫోన్లో లైవ్ వీడియో పెట్టుకున్నాం, సీసీ కెమెరా. నిజంగా మరి ఆ దేవుడు అదృష్టం ఏమో కానీ మేము ఇప్పటికే షాప్ అయ్యి 40 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడి ఉన్నాము. మా భర్తకి ఏమన్నా అయితే మాకెవరు దిక్కు? నాకు మా బాబుకి ఎవరు దిక్కండి? నేను అడుగుతున్నాను, ఎవరు దిక్కు? నలుగురు రౌడీలు 2 పట్టుకొని ఫోను, పర్సు, బండి తాళాలు మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు.